సంచలనం సృష్టించిన మాచర్ల అత్యాచార ఘటనలో నిందితుడి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇప్పటికే 4 టీంలు రంగంలోకి దిగాయి. అనుబంధంగా క్లూస్ టీం కూడా జల్లెడపడుతున్నాయి. బాధితురాలి ఇంటి డోర్లు, గోడలపై వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఏఎస్పీ మాచర్లలోనే మకాం వేశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోల్చుకుంటూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో తర్వాత అదే వీధిలో ఎవరెవరు వెళ్లారో నిశితంగా పరిశీలిస్తున్నారు. తనపై 45 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. దీంతో సీసీ ఫుటేజ్లో ఆ వయసున్న వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. నిన్న సాయంత్రం బాధితురాలి ఇంటికి వెళ్లిన దుండగుడు దాహమేస్తోందని మంచినీళ్లు కావాలని అడిగాడు. దాంతో ఆమె ఇంట్లోకి వెళ్లగా దుండగుడు అనుసరిస్తూ ఇంట్లోకి వెళ్లాడు. కత్తితో బెదిరించి చున్నీతో కాళ్ళు చేతులు కట్టేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఇనుపరాడితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితురాలు స్పృహ తప్పిపోవడంతో చనిపోయిందని భావించి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ మహిళ సత్తెనపల్లిలోని తన తల్లికి ఫోన్ ద్వారా విషయం తెలిపింది. బాధితురాలి సోదరుడు తన స్నేహితులకు సమాచారం అందించడంతో స్థానికుల సహాయంతో బాధితురాలి కట్లు తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారు. ఆమెను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిప్పులు క్రాక్స్